గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలపై సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు. సమీక్షలో రేవంత్ తో పాటు పాల్గొన్న పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, రాష్ట్ర ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా 18 మంది ఎమ్మెల్యేల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. అలాగే ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. ఆయా నియోజకవర్గాల్లో రెబల్స్ ను బుజ్జగించడంలో విఫలం అయ్యారని ఎమ్మెల్యేలపై నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారని అంటున్నారు. పార్టీకి నష్టం చేశారని మండిపడినట్టు సమాచారం. రిపీట్ అయితే ఉపేక్షించేది లేదని ఎమ్మెల్యేలకు స్పష్టం చేశారని తెలుస్తోంది. మహబూబ్ నగర్, వరంగల్, నల్గొండ జిల్లాల ఎమ్మెల్యేలపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. రైట్, మరింత పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఏవే స్వామి అందిస్తారు. స్వామి, హిమబిందు పంచాయతీ ఎలక్షన్ సంబంధించినటువంటి ఆ ఫలితాలపైన సీఎం రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఏ జిల్లాల్లో ఫలితాల సరళి ఏ విధంగా ఉంది, ఎక్కడ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులకు సంబంధించినటువంటి రెబల్స్ ని బుజ్జగించడంలో ఇబ్బంది ఏర్పడేదానికి సంబంధించి కూడా పూర్తిగా అన్ని ఫలితాలపైన చర్చించుకున్నారు. త్వరలోనే ఒకవైపు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్స్ పెట్టుకుంటే ముందుగానే అలర్ట్ కావడం కోసం కాంగ్రెస్ పార్టీ సంసిద్ధమవుతున్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అందుకోసమే సీఎం రేవంత్ రెడ్డి మొన్న ఎలక్షన్ ఫలితాలపైన మీడియాతో మాట్లాడుతూ ఒక 5-6 జిల్లాలో తప్ప మిగతా జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ బెటర్ పెర్ఫార్మెన్స్ చేసింది. 85-90 స్థానాల్లో దాదాపుగా 86 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ కంటే కూడా కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది. ఓన్లీ 6-7 జిల్లాలో మాత్రమే బీఆర్ఎస్ పార్టీ బాగా ఉంది. అక్కడ మాత్రమే వెనుకబడ్డామని చెప్పేసి స్పష్టం చేసినటువంటి సీఎం ఇప్పుడు ఫలితాలను ఒక్కొక్క జిల్లా వారిగా, నియోజకవర్గం వారిగా సమీక్షించినట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఒకవైపు ముగ్గురు కూడా కూర్చొని ఏ జిల్లాలో ఏ ఎమ్మెల్యేలు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ కు రెబల్ అభ్యర్థులు నిలబెట్టినప్పటికీ కూడా వారిని బుజ్జగించి సంధానించడంలో విఫలమయ్యారు. అక్కడ మాత్రమే ఫలితాలు కొంత ఇబ్బంది అయ్యాయని చెప్పేసి పార్టీ గ్రహించింది. అందుకోసమే ఆ 16-17 మంది ఎమ్మెల్యేల విషయంలో నెక్స్ట్ టైం జాగ్రత్తగా ఉండాలి, ఇప్పటి నుంచే అక్కడ అలర్ట్ గా ఉండాలని చెప్పినట్టుగా తెలుస్తుంది. వారిపైన సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆగ్రహంగా ఉన్నట్టుగా సమాచారం అందుతుంది. మొత్తానికి వాళ్ళు రెబల్స్ ని బుజ్జగించి కనుక ఎలక్షన్స్ ని దగ్గరుండి చేయిస్తే కనుక మంచి ఫలితాలు వచ్చాయి. అందుకే ఆయా చోట్ల మళ్ళా కాంగ్రెస్ పార్టీ రెబల్సే గెలిచి పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారని చెప్పేసి కూడా తెలిసింది. దీంతో ఈ ఫలితాల మీద సమీక్షించుకున్నటువంటి ప్రభుత్వ పెద్దలు, ఇటు సీఎం రేవంత్ రెడ్డి, ఇటు పార్టీ నేతలు, ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కూడా ముగ్గురు కూడా ఈ సమీక్షలో పాల్గొన్నట్టుగా తెలుస్తుంది. ముగ్గురు కలిసి ఈ సమీక్షలో జరిగినటువంటి ఫలితాల ఆధారంగా రానున్న రోజుల్లో ఎలక్షన్ ప్లానింగ్ ఏ విధంగా ఉండాలి, ఇప్పటి నుంచే జాగ్రత్తగా ఎలక్షన్ ప్లానింగ్ చేసుకోవాలని చెప్పి సూచించినట్టుగా తెలుస్తోంది. హిమబిందు. రైట్, థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.